విభజన నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు 1,80,000 కోట్లు. విభజన జరిగాక 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు వాటాగా వచ్చిన అప్పులు 1,05,000 కోట్లు. అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు 1,05,000 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు 31,000 కోట్లు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు 25,000 కోట్లు ఉన్నాయి. 2014-19 మధ్య చంద్రబాబు గారు చేసిన అప్పులు 1,53,000 కోట్లు. దీనికి విభజన నాటి పాత అప్పులు కలిపితే మొత్తం 3,14,000 కోట్లు. అంటే జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు 3,14,000 కోట్లు. నవంబర్ 1, 2021 నాటికి అది కాస్త 6,22,000 కోట్లయింది. అంటే జగన్ ఒక్కడే 2 ఏళ్లలో 3,10,000 కోట్లు అప్పు చేశాడు. ఆశ్చర్యం కదూ. అంతకు ముందు సుమారు 70 ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన మొత్తానికి సమానమైన అప్పును జగన్ కేవలం 2 ఏళ్లలో చేశాడు. అలా జగన్ చేసిన అప్పులు రికార్డు స్థాయిలో పెరిగి ఈ రోజుకు 2 లక్షల బిల్లుల బకాయిలతో కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ కు 13 లక్షల కోట్లకు పైనే అప్పులున్నాయి. ఒక్కొక్కరి నెత్తిపైన 2,10,000 అప్పు ఉంది. ఇంత అప్పు చేసి రాష్ట్రానికి ఆస్తులేమైనా సమకూర్చాడా అంటే ఏమీ లేదు. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? ఎవరు తిన్నట్టు? ఈ నెల పింఛన్లివ్వడానికి కూడా డబ్బులు